నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, మండలాలు సరిగా లేవని, కొన్ని గ్రామ సరిహద్దుల్లో కూడా సరిగా లేవని, దీన్ని కుదించాలని, పొరపాట్లు జరగకుండా చేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారండి. ఇదేమిటంటే ప్రజాభిష్టం, పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇవే ముఖ్యమని సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్ష చేశారండి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఇప్పటి వరకే 12,000 వినతలు. గత తప్పులన్నీ సరిచేయాలి, కొత్త ఇబ్బందులు రాకుండా చూడాలనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలోనూ దృష్టిలో పెట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారండి. కొత్త జిల్లాలుగా మార్కాపురం, మదనపల్లిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారండి. ఈ కొత్త జిల్లాలుగా చూసుకుంటే ఏమిటంటే మార్కాపురం జిల్లాపై ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దీన్ని కూడా నెరవేర్చాలని చూస్తున్నారు. ఇంకా చూసుకుంటే ఈ కొత్త జిల్లాలుగా మార్కాపురం, మదనపల్లి ఎందుకంటే ప్రజాభిష్టం, పరిపాలన సౌలభ్యం లక్ష్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలనేది మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇది ఇంకే చూసుకుంటే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి సిఫారసులు అందించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జులైలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీని మీద జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు అన్ని రెవెన్యూ శాఖ ఇప్పటి వరకు 12,000 వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి కొన్ని ఇచ్చే ప్రతిపాదనలతో ఈ శాఖ నివేదిక రూపొందించింది. దీనిపై ఉపసంఘం చర్చించింది. జిల్లాలో పర్యటించి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కూడా ఉపసంఘం భావించింది. ఇంకా చూసుకుంటే కొత్త జిల్లాలుగా చూసుకుంటే 2 కొత్త జిల్లాలండి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. ఇన్ని మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం శాస్త్రీయ విధానాలు, నిపుణుల సూచనలు కాదని రాజకీయ ప్రయోజనాలు ఆశించి లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని జిల్లాల విభజన చేసింది. 13 జిల్లాలను 26గా చేసింది. అయితే అనేక జిల్లాల్లో సమస్యలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉన్నాయి. అవే మరో జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు శాస్త్రీయ పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తున్నారు. ఎందుకంటే జిల్లా కేంద్రం ఒక తాను ఉంటుంది, మండలాలు చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి అన్ని దగ్గర ఉండే విధంగా చూడాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు. ఇంకా చూస్తే ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దీన్ని రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది. అలాగే రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న మదనపల్లిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదించాలని ఉపసంఘం భావించినట్లు తెలిసింది. పోలవరం నిర్మాణం తర్వాత ముప్పు మండలాలను ఏం చేయాలనేది పెద్ద సమస్య. వాటిని ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్ల జిల్లాల వారీగా మళ్లీ పునర్నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు టీడీపీ నేతల నుంచి వచ్చాయి. వీటి ఉపసంఘం బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో చర్చించనున్నది. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ భేటీని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. చూడండి, ఈ మదనపల్లి, మార్కాపురం మండలాలు కూడా వీటిని జిల్లాలుగా చేస్తున్నారండి. అయితే ఇది
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లో ఉంది. దాన్ని తీసి రాజంపేటకు మార్చాలనేది కూడా ఇప్పుడు ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే జిల్లా కేంద్రం ఒక తానుంది, మండలాలు ఒక తానుండాయి, కానీ ఒకదానికొకటి సంబంధం లేకుండా జరిగినాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అలా చేసిందని, దీన్ని సరిచేసి కొంచెం ప్రజాపాలన సౌలభ్యం కోసం దగ్గరుండే విధంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్ అండి. ఏమంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణలు ఇవే ముఖ్యము, ఎందుకంటే పాలనా సౌలభ్యం కోసం చేయాలనేది చూస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మార్కాపురాన్ని మా జిల్లాగా ప్రకటిస్తే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఇంకో 2 జిల్లాలు ప్రకటిస్తే 28 జిల్లాలు అవుతాయి. కాబట్టి 28 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయనేది తెలుస్తుంది. ఈ 2 జిల్లాలను చేస్తే ఇప్పుడు మదనపల్లి, మార్కాపురం కొత్త జిల్లాలుగా మదనపల్లి, మార్కాపురంగా అవుతుందనేది కూడా మనకు తెలుస్తుందండి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చించి, అధికారులతో చర్చించి దీన్ని చేయాలనేది కూడా చూస్తుందండి. దీని మీద కూడా రెవెన్యూ డివిజన్ ఉండాలి. మదనపల్లికి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలోకి వచ్చింది. ఇది జరుగుతుందండి. ఏమంటే దీని మీద నివేదికలు కూడా వచ్చున్నాయి. నివేదికలు తీసుకొని అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా వాళ్ళతో కలుపుకొని మదనపల్లిని జిల్లాగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ముందుకు వచ్చిందండి. ఇదేనండి మార్కాపురం, మదనపల్లిని 2 జిల్లాలు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.